ఫ్లాట్ కొంటున్నారా? అయితే ఫేమా నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇటీవల కాలంలో దుబాయ్ బిల్డర్లు తరచుగా రియల్ ఎస్టేట్ ఫేర్స్ నిర్వహించడం, సులభమైన పేమెంట్ అవకాశాలు కల్పిస్తుండడం, ప్రాపర్టీ యాడ్స్ విపరీతంగా ఇస్తుండడంతో పలువురు దుబాయ్లో ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ఎన్ఐరేలు ప్రాపర్టీ విలువలో 15% నుంచి 20% చెల్లించి మిగిలిన మొత్తాన్ని 4 నుంచి 8 సంవత్సరాల్లో ఈఎంఐల కింద చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తద్వారా తమకు తెలియకుండా ఫేమా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాలలో ఇంటి కొనుగోలు నిమిత్తం $2.50 లక్షలు వెచ్చించవచ్చు. అదే పెద్ద ఇల్లు కొనాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ $2.50 లక్షల చొప్పున వెచ్చించవచ్చు. అదే వాయిదా పద్ధతుల్లో కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఫేమా నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. యుఏఈ ప్రాపర్టీ ప్రకటనలు మీకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. కొందరు భారతీయులు ఫేమా చట్టానికి వ్యతిరేకంగా అందులో చిక్కుకునే ప్రమాదం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా భారతీయులు దేశానికి వెలుపల ఎలాంటి ప్రాపర్టీ లావాదేవీలు జరపకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అప్పు చేసిన సొమ్ముతో విదేశాలలో ప్రాపర్టీలు కొనడం చట్టబద్ధం కాదు. స్థానిక బ్యాంకు నుంచి లేదా విదేశాలకు చెందిన రుణదాతల నుంచి అప్పు తీసుకొని కొనుగోలు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇక్కడ సులభ వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు అంటూ చేస్తున్న ప్రచారం అంతిమంగా అప్పు కిందికే వస్తుంది. భారతదేశంలో నివసించే భారతీయులకు విదేశాలలో ఫైనాన్సింగ్ చేయడానికి అనుమతి లేదు. అయితే ఇవి రెడీ టు మూవ్ ప్రాపర్టీలకే వర్తిస్తాయని, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల విషయంలో సమస్య లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫేమా కన్సల్టెంట్ చెప్పారు. కానీ బిల్డర్లతో ఒప్పందం చేసుకునేటప్పుడు అందులోని భాషను, అర్థాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. గతేడాది దుబాయ్లో ప్రాపర్టీ కొన్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. కనీసం 2 త్రైమాసికాల్లో మనోళ్లు బ్రిటిషర్లను అధిగమించారు. 2020 నుంచి 2023 మధ్య కాలంలో యుఏఈ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు ఏకంగా $2 బిలియన్ పెట్టుబడులు పెట్టారు. యుఏఈలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రాపర్టీ రేట్లు ముంబై కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది భారతీయులకు అది ఒక గొప్ప పెట్టుబడి అవకాశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యుఏఈ డెవలపర్లు సైతం భారత్లోని సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రాపర్టీ విలువలో 20% డౌన్ పేమెంట్ కింద చెల్లించి మిగిలింది ప్రతి నెల 1% చొప్పున చెల్లించేలా ఆకర్షిస్తున్నారు. ఫేమా నిబంధనలను, ఇండియన్ ఫారెక్స్ రెగ్యులేషన్స్ పట్ల ప్రాపర్టీ కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్ట విలువ దాటిన ప్రాపర్టీలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తులు యుఏఈలో గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. ఇటీవల సడలించిన గోల్డెన్ వీసా నిబంధన కింద ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని దరఖాస్తుదారుడు రుణంగా తీసుకునే వీలు కల్పిస్తోంది. కాగా విదేశాలలో వాయిదాల పద్ధతిలో స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అనుమతి ఉందా లేదా అనే దానిపై ఆర్బీఐ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ప్రాపర్టీని కొనుగోలు చేయడం అనుమతింపదగిన మూలధన ఖాతా లావాదేవీ అయినప్పటికీ ఫేమా నిబంధనల ప్రకారం వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయడం నిషేధమని నిపుణులు చెబుతున్నారు.